హాయ్ అండి. నేను మీ గాయత్రి. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ గాయత్రి ప్రతిపాటి. ముందుగా అందరికీ దసరా నవరాత్రుల శుభాకాంక్షలండి. దసరా నవరాత్రులు అక్టోబర్ 3 నుంచి స్టార్ట్ అయిపోయాయి కదండి. మేము కూడా అమ్మవారి దర్శనానికి అనేసి నవరాత్రులు మొదటి రోజుగా గుడికైతే వెళ్ళామండి. ఈ గుడి వచ్చేసి టాక్లాక్ దగ్గర అమ్మవారి శాల ఉంది కదండి, ఆ గుడికైతే వెళ్ళాము. ఇది గుడి లోపలండి, అంటే వీధిలో అండి. వీధి మొత్తం కూడా అమ్మవారి గుడి ఉన్న వీధి మొత్తం కూడా ఇలా లైట్స్తో అంతా కూడా బాగా అలంకరించారండి. చాలా బాగా చేశారు డెకరేషన్ అనేసి. అమ్మవారికి నవరాత్రులు కదండి, అందుకనేసి అమ్మవారికి చాలా బాగా అలంకరించారు. ఇలా ఉందండి. ఇదంతా గుడి బయట అండి. మనకి గుడి బయట ఇలా చేశారు. అమ్మవారి శాల కదండి, ఇలా చేశారు. ఇది గుడి బయట అండి. మొత్తం కూడా చాలామంది అయితే ఉన్నారండి. అందరూ కూడా అమ్మవారి దర్శనానికి అనేసి మొదటి రోజు అనేసి చాలామంది అయితే వచ్చారు. లోపల అండి, ఇలా లోపల కూడా లైట్స్తో కానీ ఫ్లవర్స్తో కూడా చాలా బాగా చేశారండి. అలంకరణ వచ్చేసి డెకరేషన్ అయితే చాలా బాగుంది. నైట్ టైం ఇంకా చాలా బాగా కనపడుతుంది. చాలామంది అయితే ఉన్నారండి. మేము కూడా లోపలికి అయితే వెళ్ళాము. ఇది లోపల అండి. లోపల కూడా లైట్స్తో కానీ ఫ్లవర్స్తో కానీ చాలా బాగా డెకరేషన్ చేశారండి. ఇక్కడ అమ్మవారి శాలలో రోజుకొక అలంకరణలతో అమ్మవారితో చాలా బాగా చేస్తారండి. ఏ రోజైతే ఆ రోజు అలంకరణ చేసేసి బాగా ఉంటుంది. ఇక్కడ చూసారు కదండి, నేను దగ్గరగా అయితే చూపిస్తున్నాను. అమ్మవారిని ఎంత బాగా అలంకరించారో చూసారా అండి. ఇలా ఉంటుందండి. ఈరోజు అమ్మవారిని వచ్చేసి అక్కడ వచ్చేసి అన్నపూర్ణ అమ్మవారు అని చెప్పేసి రాశారండి. అంటే ఏ రోజు ఏ అలంకరణ అయితే ఆ అలంకరణ పేరు వచ్చేసి కింద మెన్షన్ చేస్తారండి. కాబట్టి అక్కడైతే అన్నపూర్ణ అమ్మవారిని అలంకరణ అని చెప్పేసి రాశారండి. కాబట్టి ఈరోజు మొదటి రోజు అన్నపూర్ణ దేవి అలంకరణ చేశారండి. మధ్యలో కూర్చున్న అమ్మవారేనండి అన్నపూర్ణాదేవి అమ్మవారు. అలంకరణ వచ్చేసి అన్నపూర్ణాదేవి అలంకరణ అండి. ఇలా నలుగురి అమ్మవారిని కూడా చాలా బాగా చేశారండి. ఇక్కడ మెన్షన్ చేశారు కదండి, కాశీ విశాలాక్షి దేవి, అన్నపూర్ణాదేవి, శివుడు అనేసి, మధుర మీనాక్షి అండి. ఇలా నలుగురు అమ్మవార్లను కూడా చాలా బాగా చేశారండి. ఇలా ఇక్కడ అమ్మవారి శాలలో ప్రతి సంవత్సరం కూడా డిఫరెంట్గా అమ్మవారి అలంకరణ అయితే చేస్తారండి. 10 రోజులు కూడా చాలా బాగా చేస్తారండి. అందరూ కూడా దర్శనానికి కూడా చాలా బాగా వస్తారు. ఇక్కడ పక్కన వచ్చేసి ఇంకొక అమ్మవారు అయితే ఉన్నారండి. అమ్మవారిని నేను దగ్గరగా చూపించడానికి అయితే ట్రై చేస్తున్నానండి. కాకపోతే చాలామంది ఉండడం వల్ల నేను దగ్గరగా వెళ్ళి చూపించలేకపోతున్నాను. చాలా బాగున్నారండి. అమ్మవారిని చాలా బాగా అలంకరించారు. చాలా కళగా కూడా ఉన్నారండి అమ్మవారు. అంత బాగా అలంకరించారండి. పసుపు కుంకుమ కాంబినేషన్లో శారీ పెట్టేసి అమ్మవారిని అయితే అలంకరించారండి. అమ్మవారి దర్శనం అయితే చాలా బాగా జరిగిందండి. చాలా కళగా ఉన్నారు అమ్మవారు వచ్చేసి. ఇక్కడ బయటకు వచ్చేసరికి ఇలా చిన్న చిన్న విగ్రహాలతో అమ్మవారిని కూడా అక్కడక్కడ అమ్మవారిని ఇలా అలంకరణ చేసి పెట్టారండి. గుడి మొత్తం కూడా చాలా చోట్ల నవరాత్రులు కదండి, చాలా చోట్ల కూడా అమ్మవారి విగ్రహాలను అయితే పెట్టారండి. ఇక్కడ అమ్మవారి ప్రసాదంగా పులిహోరను అయితే పెట్టారండి. పులిహోరని ప్రసాదంగా తీసుకొని ఇంటికైతే వచ్చేసామండి. చూశారు కదండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్.